సార్ నమస్తే. నమస్తే. ఈ కుకట్పల్లి సహస్ర కేసు కొత్త టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఫాదర్‌ని అనుమానించారు. ఇప్పుడు మదర్‌ని అనుమానిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. అందులో ఒక అనుమానితుడు ఉన్నాడు. ఇలా అసలు ఏం జరుగుతుంది? ఈ కొత్త యూ టర్న్ ఎందుకు తల్లిదండ్రులే మదర్ ఎందుకు అనుమానించాల్సొచ్చింది? దీంట్లో క్షణ క్షణానికి ఒక మలుపు తిరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనకు మండే ఈ హత్య జరిగింది. మండే 9:30 నుంచి మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు జరిగింది. ఆ ఇంట్లో కృష్ణ, రేణుక అని ఇద్దరు భార్యాభర్తలుంటారు. కృష్ణ ఏమో ఒక బైక్ మెకానిక్కు, రేణుక ఏమో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియను. సో, వీళ్ళకిద్దరు పిల్లలు. పాప 12వ ఏళ్ళు, 6వ తరగతి చదువుతుంది. కేంద్రీయ విద్యాలయ బేగంపేటలో 6వ తరగతి చదువుతుందని చెప్తున్నారు. బాబు దగ్గరలో ఉన్న ఇంకొక స్కూల్‌లో చదువుతున్నాడు. సో, ఆ రోజు ఈ పాపకి హాలిడే ఉండడం వల్ల ఇంట్లోనే ఉంది. బాబుని తీసుకొని వీళ్ళు మార్నింగు బయటికెళ్ళిపోయారు. బాబుని స్కూల్‌లో దింపి అతను తన జాబ్‌కెళ్ళిపోయాడు. ఆ తల్లి కూడా జాబ్‌కెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ జరిగింది ఏందంటే, ఇతను లంచ్ తీసుకోవడానికి కోసం బాబు కోసం ఇంటికి 12:30కొచ్చాడు. తలుపు తీయలేదు. లోపల గడిబెట్టి ఉంది. సో, ఆహ్, అప్పుడు తలుపు తట్టారు. తడితే బయట గడిబెట్టి ఉంది. లాక్ చేసి ఉంది. ఎంతసేపు ఈయన ఆహ్, ఎవరు తీయలేదనేసి అరిచాడు. అరిస్తే లోపల చూస్తే పాప బ్లడ్‌లో పడింది. దాంతో గట్టి గట్టిగా కేకలేస్తే అందరూ వచ్చేసారు చుట్టుపక్కలోళ్ళు. వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. 108 వచ్చింది. పోలీసులు ఇమ్మీడియేట్‌గా డాగ్ స్క్వాడ్‌ని తీసుకున్నారు. సో, క్లూస్ టీమొచ్చింది. ఇవన్నీ కలెక్ట్ చేశారు. దాని తర్వాత పాపని గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం చేశారు. అప్పటి నుంచి పోలీసులు దీని మీద 5 టీముల్ని ఫార్మ్ చేశారు. బాలానగర్ డీఎస్పీ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, తర్వాత ఎస్ఓటీ స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి పరిశోధిస్తున్నారు. అంటే దీంట్లో ఏందంటే ఇప్పుడు ఆ పాపని ఎవరు చంపారు? ఎలా చంపారు? అనేది ఇంపార్టెంట్. ఎవరు చంపారనేది తెలిసిపోతే ఇంకా మిగతా అన్నీ గూడా బయటకొచ్చేసినట్టే. బట్ అదైతే ఇప్పటి వరకు ఇంకా ఎవరు చంపారనేది నిర్ధారణకు రాలేదు. అయితే ఇప్పటి వరకేంటంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆహ్, 2 విషయాలు ఈరోజు బయటకొచ్చాయి. ఒకటేమో సీసీటీవీ బయటకొచ్చింది. ఆ సీసీటీవీ మార్నింగ్ నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను. బట్ ఇప్పుడు కొత్తగా వస్తున్నదేందంటే, ఆ సీసీటీవీలో కొద్దిగా ఇంకొంత ఫుటేజ్ బయటకొచ్చింది. ఆ ఫుటేజ్‌లో ఒక వ్యక్తి బట్టతల ఉంది. అతను దాదాపు సగం పైన గేట్‌లో నుంచి బయటకొచ్చి, మళ్ళీ గేట్‌ల లోపలికెళ్ళాడు. ఇది మనకి సీసీటీవీ ఫుటేజ్‌లో ఇక్కడి నుంచి మనం చూస్తుంటే, పక్కనెవరో ఒక లేడీ ఊడుస్తుంది. ఆమెను చూసి లోపలికెళ్ళినట్టుగా మనకనిపిస్తుంది. కానీ అవును. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కోసారి నేను లాక్ చేసుకొని కిందకెళ్ళి ఏదో మర్చిపోయి మళ్ళీ వస్తాను పైకి. అవును. సో, అతను ఫోన్‌లో గూడా మాట్లాడుతా ఉన్నాడు. క్యాజువల్‌గా ఉన్నట్టుగానే ఉంది తప్ప, అతనేదో ఇటు అటు చూసినట్టుగా అయితే ఫుటేజ్ లేదు. సో, ఫోన్‌లో ఉండి ఏదన్నా మర్చిపోయో మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ గూడా రావచ్చు. ఎందుకంటే, ఫుల్ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఆ ఒక్క రవ్వ వరకే బయట పెట్టారు. ఎందుకు బయట పెట్టారు? ఫుల్లు బయట పెడితే అతను బయటకొచ్చాడా? లేదా? అనేది తెలుస్తుంది గదా! అంటే క్లియర్‌గా ఇది కన్‌ఫ్యూజ్ జేయడానికి మాత్రమే ఈ కొద్దిగా ఫుటేజ్ పెట్టారా? ఇదెందుకంటే పోలీసులే లీక్ చేసినట్టు. మామూలుగా అయితే మార్నింగ్ ఒక ఛానెల్ తానే సంపాదించినట్టుగా పెట్టింది గానీ, ఇక్కడ ఇది పోలీసుల నుంచే లీక్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 2, 3 ఛానెల్‌లు సేమ్ ఫుటేజ్ మేమే పెట్టామని జెప్పుకుంటున్నారు. ఇది మనం ఆహ్, చాలా సార్లు చూసాం ఇలాగ. పోలీసులే ఇస్తారు. ఛానెల్ ఎవరికి వారు ఎక్స్‌క్లూజివ్ అని యేసుకుంటారు. అవును. సో, ఇది గూడా అలాంటిదే అని అర్థమవుతుంది. పోలీసుల నుంచే వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. అది మొత్తం బయట పెట్టకుండా కేవలం అక్కడి వరకు పెట్టడం అంటే కన్‌ఫ్యూజ్ జేయడానికే, డైవర్ట్ చేయడానికే అనేది కనిపిస్తుంది. ఒక్కోసారి ఏం జేస్తారంటే పోలీసులు అసలోడిని పట్టుకోవడానికి ఫాల్స్ అలార్మ్స్ అంటారు. ఫాల్స్ అలార్మ్స్‌ని వదులుతారు. అంటే ఎవడో అంటే వీళ్ళు తాపిగా హమ్మయ్య! మనం గాదులే వాడెవడినో పట్టుకునేసారు అనుకోని ప్రమాదం ఉంటది. అలాంటి ఒక డ్రామా ఆడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. రెండవది తల్లిదండ్రులనే ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని చాలా స్ట్రాంగ్‌గా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఆ పాపకి సంబంధించిన క్లాస్‌మేట్స్‌ని, ఫ్రెండ్స్‌ని వాళ్ళంతా గూడా పోలీస్ స్టేషన్‌కి పిలిపిచ్చి విచారించారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం బట్టి
40-50 మంది వ్యక్తుల్ని పోలీసులు విచారించారు. ఆ ఇంట్లో ఇదేందంటే ఇండిపెండెంట్ హౌస్. 1+2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్. మొత్తం 6 ఫ్యామిలీలు ఉన్నాయి. సో, ఈ 6 ఫ్యామిలీలకు సంబంధించి ఆ టైంలో ఎవరెవరు ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఆ టైంలో బయటికి పోయినాం అని చెప్పిన వాళ్ళని కూడా అనుమానించారు. బయటికి పోయినాం అని చెప్పి ఇంట్లోనే ఉండొచ్చు కదా! సో, అలాంటి వాళ్ళంతా కూడా మొత్తంగా ఆ కుటుంబాలలో ఉన్న అందరిని విచారించారు. వాళ్ళకి సంబంధించిన ఫోన్లు తీసుకొని అవన్నీ కూడా పరిశీలించడం, వాళ్ళ బట్టలు వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి అన్ని చెక్ చేయడము. ఎందుకంటే ఇది అతి దారుణం. మామూలుగా ఏదో నిద్ర మాత్రలు ఇచ్చి ఇంకో రకంగా కాదు. అతి దారుణంగా ఇంత చిన్న పిల్లల్ని అసలు మనసెలా ఒప్పిందా అన్నట్టుగా కత్తితో 20 పోట్లు, గొంతులో 15, కడుపులో 5 అలాగా 20 పోట్లు కత్తితో పొడిచారు. సో, పోస్ట్‌మార్టంలో కూడా బ్లడ్ వెళ్ళిపోవడం వల్లే ఈ అమ్మాయి చనిపోయిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. అట్లాగే చిన్న కత్తి, పెద్ద కత్తి కాదది. చిన్న కత్తితో పొడిచినట్టుగా ఉంది. వాళ్ళ ఇంట్లో 3 కత్తులున్నాయి కిచెన్‌లో. అందులో 2 ఉన్నాయి. ఒకటి మిస్ అయిందనేది కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. సో, పోలీసులేందంటే డిఫరెంట్ యాంగిల్స్‌లో వాళ్ళేందంటే డౌట్ ఎవ్రీబడీ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఫస్ట్ రూల్ అన్నమాట. సో, ఎవ్రీబడీని వాళ్ళు డౌట్ చేస్తారు. అలాగా డౌట్ తర్వాతేందంటే డౌట్ చేయడం, దాన్ని ఆహ్, సార్ట్ ఔట్ చేసుకోవడం. అంటే వీళ్ళు గాదనేది ఇంపార్టెంట్ అన్నమాట. అది గూడా ఇది ఫస్ట్ అయితే సంజయ్ అనే ఒక ఒరిస్సా కుర్రాడి మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ అబ్బాయి పదే పదే వీళ్ళ ఇంటికెళ్ళేవాడు. వీళ్ళు లేనప్పుడు గూడా వాళ్ళ ఇంటికెళ్ళేవాడని జెప్తున్నారు. ముఖ్యంగా ఆహ్, ఆయన భార్యకి హెల్త్ బాలేకపోవడానికి కారణం వీళ్ళిద్దరే ఏదో చేశారని గూడా అతను నమ్ముతున్నట్టుగా గతంలో ఆహ్, నమ్ముతున్న వాళ్ళతో గొడవేసుకున్నట్టుగా గూడా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడేందంటే పోలీసులకి పదే పదే విడివిడిగా తల్లిదండ్రుల్ని ప్రశ్నించడం, తర్వాత కలిపి కన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు. కన్ఫ్రంటేషనల్ అంటే విడివిడిగా అడిగినప్పుడు ఎలాంటి సమాధానాలిచ్చారు. తర్వాత ఒకేసారి ఇద్దరిని కూర్చోబెట్టి అడిగినప్పుడు పరస్పరం పొంతన లేని సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు. అలాంటిది ఇప్పుడు చేసినప్పుడు తల్లి మీద వీళ్ళకి ఎక్కువ అనుమానాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు ఫస్ట్ డే తండ్రి మీద అనుమానాలున్నాయి. ఆయన కూడా దానికి సమాధానం ఇచ్చాడు. నా కూతురిని నేనెందుకు చంపుకుంటాను సార్ అన్నాడు. ఆ కూతురంటే చాలా ప్రేముంది. వాళ్ళ ఇంటి ఓనర్ కూడా చెప్తుంది. తల్లి అప్పుడప్పుడు కొట్టేది. కొడుకుని ఎక్కువగా కూతురిని కాకుండా కొడుకుని కొట్టేది. కొడుకెందుకంటే అల్లరి ఎక్కువుంటది. అతను సైకిల్ తీసుకొని తిరుగుతా ఉంటాడు. కొడుకుని ఎక్కువ కొట్టేది గానీ, తండ్రి అయితే బిడ్డల్ని ఒక మాట గూడా అనింది మేము చూడలేదని ఓనర్ గూడా చెప్తుంది లేడీ. సో, అందుకని తల్లి చాలా సార్లేందంటే ఈ మధ్య కాలంలో టీనేజ్ అమ్మాయిల్ని తల్లులు చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మనం గూడా 2, 3 వీడియోలు చెప్పుకున్నాం. బెంగుళూరులో ఆహ్, సరిగా ఎగ్జామ్ రాయలేదని గొడవలొచ్చి తల్లి, కూతురు ఇద్దరు కత్తులతో పొడుచుకొని చనిపోయిన సంఘటన ఉంది. అంటే వాళ్ళ తల్లి, కూతుళ్ళ మధ్య చాలా సార్లు ఘర్షణ జరిగి, ఆ ఘర్షణలో నుంచి చంపేసిన సందర్భాలు గూడా కనబడుతున్నాయి. అలాగా ఏమైనా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఉందా? ఆ అమ్మాయి ఎవరినన్నా లవ్ జేసి ఈమె వ్యతిరేకించి అలాంటిదుందా? ఎందుకంటే ఇవాళ ఆరో క్లాస్‌లో లవ్ ఏంటని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇవాళ అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో, ఆహ్, ముఖ్యంగా కో ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్‌లో ఇవి ఎర్లీ స్టేజెస్‌లోనే లవ్‌లనేవి జరుగుతున్నాయి. కాబట్టి అలాంటిదేమన్నా ఉందా? అంటే పరువు హత్య లాంటిదేమన్నా ఉందా? అన్న ఈ కోణంలో ఇప్పుడు తల్లిని అదుపులోకి తీసుకొని ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడేందంటే మామూలుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజులు, ఫోను కాల్ సంభాషణ, మెసేజులు, తర్వాత ఫోన్ టవర్ సంబంధించిన టెక్నాలజీ. అంటే ఆ టైంలో ఏ నంబర్‌లు అక్కడ ఆపరేటింగ్‌లో ఉన్నాయి. ఇవి జనరల్‌గా వాళ్ళు పరిశీలిస్తారు. అవి కాకుండా క్రైమ్ సీన్‌లో జరిగిన క్రైమ్ సీన్‌లో ఉన్న ఆహ్, ఎవిడెన్సెస్, ఫిజికల్ ఎవిడెన్సెస్ దాన్ని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపిస్తారు. అంటే ఆహ్, పు మన ఫింగర్ ప్రింట్స్ గాని, లేకపోతే అక్కడ బట్టలకు సంబంధించి ఇది గాని, ఇవన్నీ కూడా తీసుకొని పంపిస్తారనమాట. అట్లాగే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ కూడా ఆ క్రైమ్ సీన్‌లో ఉండే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి చూసారు. ఎవరిది కూడా సరిపోవట్లేదు. కానీ తల్లిదండ్రులది సరిపోతుంది మామూలుగా అయితే. ఎందుకంటే ఇంట్లోనే వాళ్ళవే ఉంటాయి కాబట్టి, అది ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ద్వారా కనిపెట్టడం కష్టం. ఇక సీసీటీవీలా పనిచేయట్లేదు. ఒక సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఉంది.
కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్‌లో ఒక మెథడ్ ఏందంటే థర్డ్ డిగ్రీ మెథడ్ అంటే కొట్టడం. సో, అదిప్పుడు ఇప్పటివరకైతే వాళ్ళు ఇంకా థర్డ్ డిగ్రీ ఎవరి మీద ఉపయోగించలేదని చెప్తున్నారు. అది లాస్ట్ ఆప్షన్‌గానే అనుకుంటున్నారు. అందుకని ఎక్కువగా వీళ్ళు ఓపికగా తల్లిని, తండ్రిని ఎక్కువ సార్లు ప్రశ్నిస్తున్నారు. పదే పదే ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ దగ్గరే సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది ఇప్పుడు వరకు పోలీసులకి అనుమానిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా తల్లి మీద వాళ్ళు ఎక్కువగా అనుమానాలు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైతే కన్‌క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఇంకా లేదు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని నిర్ధారించడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులే అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు మనమైతే ఎవరు చంపారనేది మనం మన నోట్లోంచి చెప్పడం మనకు ఒకేళ లీక్ అయినా గూడా మనం ప్రకటించడం కరెక్ట్ కాదు కాబట్టి ఆహ్, ఇప్పటివరకు అందుతున్న సమాచారం మాత్రం ఈ తల్లి పోలీసుల అదుపులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.